మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మొబైల్ ఆరాధనలో ఏకీభవించిన దైవజనులకు, సంఘ బిడ్డలకు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్యులైన మా ప్రియులు మరి రమేష్ బాబు గారికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి దైవ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనములు, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనమందరము నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృప, ధన్యత ప్రభు మనకిచ్చినందుకు నిజంగా ప్రభుకు సమస్త మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతకరమైన నూతన సంవత్సరం, ఆయన మహాకృప మన పట్ల ఎంత అమితంగా ఉన్నదో దీన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించు వారమై, ఘనపరచు వారమై ఉండవలెనని ప్రభును బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి ప్రియులరా, సజీవుడైన దేవుని సజీవులమై వేకువ జామునే దావీదన్నట్టుగా నీ సన్నిధిలో నేను కనిపెట్టుచున్నాను, నా మనవులు నేను సిద్ధపరుచుకుని ఉన్నాను. నిజమే, ఉదయకాలమున ప్రభును వెతకడం, ప్రభు సన్నిధిలో కనిపెట్టడం, ప్రభుని మహిమపరచడం, ఈ దినము మనము ఎలాగా క్రీస్తులో ముందుకు సాగాలి, క్రీస్తులో ఉన్న సత్యమును మనం ఎలాగా గ్రహించుకోవాలో దేవుడు మనకి ఇస్తున్న ఈ గొప్ప అవకాశం. దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించే ధన్యత, భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ రీతిని బట్టి మనం ఎంతో ధన్యులం. ప్రియులారా, మరి వాక్య లేఖనాన్ని క్రమముగా మనము ధ్యానం చేసుకుంటున్నాం. దైవ కుమారుడైన యేసు క్రీస్తు ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఉద్దేశాన్ని, కారణాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరి ప్రభు మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రభు రాకడ వచ్చు వరకు మనం అలాగ చేయుట మంచిదంట. ఎందుకంటే దేవుని రాకడ దినము ఏ దినమున ఉన్నదో మనము వాటిని కనిపెట్టువారులాగా లేఖనాలతో మనము వాటిని కనుగొనగలము, గ్రహించగలము. అందుకనే యోహాను భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఉపదేశించిన ఉపదేశమును పరిశుద్ధ గ్రంథములో వ్రాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సహాయకుడుగా ఉన్నాడు. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు దేవా, జీవాధిపతివైన మా ప్రభువా, ఈ ఉదయకాలమున నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా నీ ప్రత్యక్షత వలన, నీ రాక వలన, నీ లోకములో జన్మించుట ద్వారా, నిన్ను విశ్వసించుట ద్వారా మీరు మాకిస్తున్న భాగ్యము, ధన్యత, ఆధిక్యత మీ ప్రియబిడలమైన మేము గ్రహించుటకును పరిశుద్ధాత్మ దేవ సహాయము చేయండి. ఈ సత్యమును అందరైతే విశ్వసిస్తున్నారో వారికి ఇస్తున్నాను ఘనత
ఎరుగునట్లుగా సహాయం చేయమని, అల్పుడను నీ పక్షమున నిలబెట్టిన అల్పదీన దాసులను జ్ఞాపం చేసుకో, నీ ఆత్మ నడిపింపుతో నడిపించమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో మీ గొప్ప కార్యం జరిగించమని యేసు నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడు ఈ లోకములో జన్మించుట ద్వారా, పుట్టుట ద్వారా, ఆ పుట్టుక మానవ రీతిది కాదు, మనుషుడు కాదు, జన్మించినది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్ముతారో, దేవుడు వారికి ఇస్తున్న గొప్ప ఘనత, ఆధిక్యత ఏమిటంటే దేవుని పిల్లలగుటకు అధికారం, అథారిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఎంత ధన్యత ప్రభునందు ప్రియమైన వారలారా. యేసు క్రీస్తును విశ్వసించుట ద్వారా, యేసుక్రీస్తు ఒక మానవుడు కాదు, అందరి మానవులు ఆయన ఒక మానవుడు, అందరిలో ఆయన ఒక మతబోధకుడు అని ఒకవేళ లోకము విశ్వసించినట్టయితే నీవు ఒక మానవుడుగానే ఉంటావు. గాని విశ్వసించిన మనకును, విశ్వసించబోయే వారికి దేవుడు తన కుమారుని ద్వారా, తన యందు అనగా యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు నిజంగా దేవుని చేత పంపబడిన వాడు, యూదులు విశ్వసించలేదు. అక్కడ అదే మాట చెప్తున్నాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎందుకు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చారు? వారు దేవుని పిల్లలు అని బైబిల్లో మనం చూస్తుంటున్నాం. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్టయితే చూడండి దయచేసి, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయములో మనం చూసినట్టయితే అక్కడ మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. ఎంత అద్భుతకరమైన మాట చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడను బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఇంకా అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే ఇశ్రాయేలు ప్రజలను గురించి. అట్టి ఇశ్రాయేలు ప్రజల యొద్దకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపితే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు, ఆయన మరియా యోసేపుల కుమారుడు. వారి మైండ్లో అది ఫిక్స్ చేసుకున్నారు. అందుకనే దేవుని కుమారుడని చెప్పినందుకే యూదులు యేసు ప్రభును రాళ్లతో కొట్టి చంపాలని అనేక పర్యాయములు వారు ప్రభును వెంబడించి వేధించారు, దూషించారు. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వినిస్తున్న దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు దేవుని కుమారుడు కాదు అన్నందుకు వారు నిరాకరింపబడి, ఇగో వారు మరొకరికి అవకాశం ఇస్తున్నాడంటే వారు విశ్వసించలేదు, వారు నమ్మలేదు. కానీ ఎవరైతే నన్ను నమ్ముతారో, నా కుమారుణ్ణి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, సేమ్ అదే అధికారాన్ని మానవులకు నేను ఇస్తున్నాను. మిమ్మల్ని నేను మానవులుగా చూడను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు, నా స్వకీయ జనులు అని అన్నాడు దేవుడు. అందు నిమిత్తమే వారిని నేను ఏర్పరచుకున్నాను, పిలువపరుచుకున్నాను.
కాబట్టి ప్రభు బిడ్డలారా, యెహోవాకు బిడ్డలు గనుక నీవు నేను కూడా ఏర్పరచబడిన వారం, పిలువబడి ఏర్పరచబడిన వారం. ఎవరైతే అతన్ని అంగీకరిస్తున్నారో, తన్ను ఎందరూ అంగీకరిస్తారు, తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి మనకు దేవుడిస్తున్న గొప్ప అధికారం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను నేను నా బిడ్డలు, నా స్వకీయులు అని వారికి పేరు పెట్టాను, వారిని ఏర్పరచుకున్నాడు. ఇంకొక చోట ఆయన వేదన చెందుతున్నాడు. యెషయా గ్రంథము గమనించాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మరి 2వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ మరి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్టయితే యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. చూసారా, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి, ఎవరిని పెంచాడు? ఎవరిని పెంచాడు ఆయన? ఆయన మనను పుట్టించెను, ఆయన మనము మేపు గొర్రెలము. ఎవరిని మేపుతున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఆహారం ఇచ్చేదను. ఎక్కడికి తీసుకెళ్తాడంట? సమృద్ధి కలిగిన స్థలములో అంతగా వారిని పెంచి. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక గల చోట్లలో నన్ను పండచేయు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. ఇంత వారి పట్ల దేవుడు బాధ్యత కలిగి, మీరు ఎవరో కాదు, నా జనులు, నా పిల్లలు, వారిని అంతగా పెంచి ఒక గొప్ప స్థితికి తీసుకొస్తే వారు ప్రభును నిరాకరించారు. యేసు ప్రభు యొక్క జనన విధానాన్ని వారు నమ్మలేకపోయారు. అయితే నమ్ముచున్న మనకు, విశ్వసించిన మనకు ఆయన ఇస్తున్న భాగ్యం ఏమిటంటే, మీరు దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. ప్రభు బిడ్డలారా, మనం చూసినట్టయితే యెషయా గ్రంథములో కూడా ఈ మాటను మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్టయితే, ఇశ్రాయేలుల జనసంఖ్య మితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులతో వారితో చెప్పుదురు, ఆ స్థలంనే మీరు జీవము గల దేవుని కుమారులైనారని వారితో చెప్పుదను. లెక్కకు మించిన జనం, స్వల్పమైన జనమును ఇసుకరేణునంత విస్తారంగా దేవుడు వారిని మార్చారు. అయితే ఏ స్థలమందు మీరు నా జనులు కారని నిరాకరింపబడ్డారు, ఆ స్థలమునే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని ముందుగా దేవుడు ప్రవచన మూలముగా పలికాడు. అందుకని యెషయా గ్రంథములో మనం చూసినట్టయితే 65వ అధ్యాయం 1వ వచనములో మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్టయితే గమనిస్తున్నారా? అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట ఏమిటి? ఆ మాట, నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేను ఉన్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. నా పేరు పెట్టబడని జనముతో. మనము ఆయన పేరు పెట్టబడిన జనము కాదు, మనం ఆయనను వెదకలేదు. కానీ యేసు ప్రభువే మనల్ని వెదుకొని ఇచ్చాడు.
ఎంతో మంది మిషనరీలు మన భారతదేశానికి వచ్చారు. మనం ఎదుర్కొని ఇజ్రాయేలు దేశానికి మొదట మనం వెళ్ళలా. యేసు ప్రభువే చెప్పాడు, మీరు వెళ్ళుడి, సర్వలోకానికి వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరైతే యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఎందరూ నన్ను విశ్వసిస్తారో వారికి నేను దేవుని కుమారులగుటకు అధికారం ఇస్తున్నాను. వారిని నేను పరజనులుగా చూడను, నా జనులు. అది నన్ను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. ఎస్, నీ గ్రామానికి నా గ్రామానికి వచ్చారు. 1990లో నా గ్రామానికి దైవ సేవకులు వచ్చారు. ఒక మారుమూల ప్రాంతం, ఖమ్మం జిల్లా, ఒక చిన్న పల్లెటూరు, ఒక తాండ. అలాంటి కుగ్రామములో దైవ సేవకులు, బస్సు లేని ఆ ప్రాంతము, ఆ బురద మడిలో నడుచుకుంటూ ముసలోళ్ళు దైవ సేవకులు వచ్చి ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ప్రకటించారు. అప్పుడు యేసుక్రీస్తు నన్ను ఆకర్షించుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు. ఈ దినము నేను ఈ రాయలసీమలో వచ్చి దేవుని సువార్త పరిచయం చేస్తున్నాను. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మనం ఆయన వెదకలేదు, మనం ఆయన దగ్గర రాలేదు. ఆయన ప్రేమ మనలను వెదుక్కొని వచ్చి యేసుక్రీస్తు తనకు తానే పరిచయం చేసుకున్నాడు. నేనే నీకు సృష్టించిన దేవుడను అని దేవుడు మన దగ్గరికి వచ్చినాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలని వాక్యం ఇచ్చిన దేవుని బిడలారా, క్రీస్తు ఎవరో ఎరుగక నిరాకరిస్తున్న ప్రజలారా, విశ్వసించిన దైవ బిడలారా, యేసు క్రీస్తు ద్వారా మన కలుగుతున్న ఘనత, ఆధిక్యత ఆయన పిల్లలగుట. అందుకనే మనం చూచినట్టయితే గమనించండి ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రిక 3వ అధ్యాయము ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షతను గురించి, ప్రభు యేసు క్రీస్తు యొక్క ఆధిక్యతను గురించి గలతీయులకు పౌలు గారు తెలియపరుస్తున్న ఒక సత్యము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనమును చూచినట్టయితే, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన, మన నీతి వలన కాదు, మన భక్తి వలన కాదు, ఆయనను మనం నమ్ముట ద్వారా. యేసుక్రీస్తు మానవుడు కాదు, యేసుక్రీస్తు మానవ జన్మ కాదు, దేవుని కుమారుడిని యేసుక్రీస్తే పుట్టాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఆయన అంగీకరిస్తారో, తమ హృదయములో విశ్వాసం ఉంచుతారో, వారు దేవుని కుమారులై ఉన్నారు. వారు దేవుని కుమారులై ఉన్నారు. ఇక మనము మానవులం కాదు, దైవ పుత్రులం. యేసు క్రీస్తుతో ఆయన తండ్రి ద్వారా మనకిస్తున్న ధన్యత, ఘనత ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. అందుకని రోమా పత్రికలో మనం చూసినట్టయితే 8వ అధ్యాయములో మరి విషయాన్ని దేవుడు అపోస్తుడైన పౌలు గారు ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 8వ అధ్యాయము మరి 13వ వచనంలో నుంచి మనం చూసినట్టయితే 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో, వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆ ఆత్మయే మనతో ఆ సాక్ష్యాన్ని పలికిస్తున్నాడు. చూడండి రోమపత్రిక మరి 8వ అధ్యాయం 14, 15, 16, 17 వచనం మనం చూసినట్టయితే, ఎలా అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రుల స్వీకృత ఆత్మను పొందితిరి.
ఆ ఆత్మ కలిగిన వారై మనము నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. చూడండి చూడండి, మనము దేవుని పిల్లలము, దాసులము కాదు, పరజనులము కాదు. యేసుక్రీస్తును ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరిస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ సాక్ష్యాన్ని పలికిస్తున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా చూడండి, అక్కడ మనము పిల్లలమైతే వారసులం, తండ్రి ఆస్తిలో భాగస్వాములం, తండ్రి రాజ్యములో మనము భాగస్వాములం, యేసు క్రీస్తుతో సహపౌరులం. ఆలోచిస్తున్నారా ప్రభునందు ప్రియులారా? అదే మాటను మనం చూస్తున్నాం. అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! క్రీస్తుతో కూడా యేసు క్రీస్తుకు ఎట్టి మహిమ కలుగును, యేసు క్రీస్తుకు ఎట్టి ఘనత కలుగును పరలోకమునందు. ఆయనను విశ్వసించి ఆయన మార్గములో జీవించుచు నడుచుచు దేవుని ఆత్మ చేత ఎవరైతే ప్రభావితులై ఆ సత్యములో నడుచుచు జీవిస్తున్న వారికి యేసుతో కూడా, అక్కడ చెప్తున్నాడు, యేసుతో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. అయితే ఇక్కడ షరతులు విధించాడు పౌలు గారి ద్వారా. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల, శ్రమ పడిన ఎడల. యేసు క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు శ్రమ పడింది. ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూచినట్టయితే, అతని నలగొట్టుటకు తండ్రి అయిన యెహోవా దేవునికి ఇష్టమాయెను. అయితే యేసు క్రీస్తుతో కూడా మనము సహా పౌరులముగాను, యేసు క్రీస్తుతో పాటు మనము ఆ అధికారాన్ని పొందుచున్న మనము, విశ్వసించిన వారమైన మనము, యేసుక్రీస్తు ఈ లోకములో శ్రమ పడెను. మనకు కూడా శ్రమ ఉన్నది, మనకు కూడా శోధనలు ఉన్నాయి, మనకు కూడా హింసలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ శ్రమలను, శోధనలను తట్టుకునే వారిగా ఉండాలి. అక్కడ అంటున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. అందుకని 2 తిమోతి పత్రికలో అపోస్తుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, నీవైనా నేనైనా, చూడండి ఒకసారి 2 తిమోతి 2వ అధ్యాయము చూచినట్టయితే అక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు. 10వ వచనం 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తునందలి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. మనము పంపబడిన వారము, మనము ఏర్పరచబడిన వారము. క్రీస్తు సువార్త నిమిత్తము మనం ప్రజలోనికి వెళుతున్నప్పుడు ప్రజలు మనను అర్థం చేసుకోక దూషిస్తారు, వీలైతే మన మీద చేయి చేసుకుంటారు, వీలైతే రకంగా మనను వేధించవచ్చు, హింసించవచ్చు, దూషించవచ్చు. అయితే నువ్వు దేవుని కుమారుడు, యేసు ప్రభు, నాకు ఎలాంటి శ్రమ వచ్చెనో మీకును లోకములు అలాంటి శ్రమలు వచ్చునని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
నిత్య మహిమతో కూడా క్రీస్తునందలి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తం ఓర్చుకుంటాను. ఈ మాట నమ్మదగినది. ఎలా అనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చూసారా? సహించిన వారమైతే, శోధనను సహించిన వాడు ధన్యుడు. ఈ లోకములో మీకు శ్రమలు కలుగు అని ప్రభువైన యేసుక్రీస్తే చెప్పారు. కాబట్టి మనము సహించిన వారమైతే, అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తుతో మహిమ అలాగనే శ్రమ కూడా ఉంది. ఎందుకు? నీవు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమారుడుగా పిలువబడుతున్నావు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మరి పౌలు గారు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మదేవుడు మన హృదయములో పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, నువ్వు నేను బానిసులము కావు, కుమారులము. నీవిక దాసుడవు కావు. కాబట్టి ప్రభు బిడ్డలారా ఆలోచించండి. అందుకనే ఒక స్త్రీ వచ్చి, నాయనా నా బిడ్డ చావు బతుకులో ఉన్నది, స్వస్థపరచమని అడిగినప్పుడు, పిల్లల ఆహారము కుక్క పిల్లలకు వెయ్యుట తగునా అన్నాడు. నా పిల్లల కోసం నేను వచ్చాను, ఇశ్రాయేలు నశించుచున్న గొర్రెల ఎద్దుకు వచ్చాడు. వారు నిరాకరించారు గనక ఇగో ఎవరైతే నా ఎద్దుకు వస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడవని, క్రీస్తు అని, ప్రభు అని, లోకరక్షకుడు నువ్వేనని, మమ్మను విమోచించే దేవుడు నువ్వేనని ఎవరైతే ఆయన దేవుని కుమారుడు అంగీకరించారో వారిని తన బిడ్డలుగా స్వీకరించడం దేవుడు ప్రారంభించాడు యేసుక్రీస్తు ద్వారా. అందుకని మనం దాసులం కాము, ఆయన కుమారులమే. ఎవరంట? మనము కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవై ఉన్నావు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి చివరిగా మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, అక్కడ మరి యోహాను భక్తుడు, అపోస్తుడైన యోహాను గారు చక్కని విషయాన్ని బయలుపరుస్తారు. మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఎవరంట? దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమని పిలువబడుట యందు దేవుడు మన మీద ఎంత ప్రేమ. ఆ స్థానాన్ని పొందుకోవడానికి మనకు అర్హత లేదు, కానీ యేసు క్రీస్తును అంగీకరిస్తే చాలు. యేసు క్రీస్తు నిజముగా నన్ను రక్షించడానికి, నన్ను దేవుని బిడ్డగా చేయడానికి, ఆయన నా పాపములను ప్రాయశ్చిత్తము కలిగించుట కొరకు కలవరి సెలవులో మరణించిన దేవుని కుమారుడని, ఇగో నన్ను తిరిగి జీవములోనికి నడిపించుటకు ఆయన సమాధుల నుండి 3వ దినం తిరిగి లేచాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ప్రభు ఇస్తున్న ఘనత, ఆధిక్యత ఏంటంటే, మీరు దేవుని పిల్లలే. ఏమంట? చూడండి, మనము దేవుని పిల్లలం. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలా అనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమై ఉందుమో అది ఇంకా ప్రత్యక్షం కాలేదు. మనము దేవుని పిల్లలం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తును ఎందరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు ఎవరైతే నిలిచి ఉంటారో,
పరిశుద్ధాత్మ చెప్పుచున్నట్టుగా ఎవరైతే జీవిస్తారో, యేసు క్రీస్తు చెప్పినట్టుగా మీరు వెళ్ళుడి, సువార్తను ప్రకటించుడి. ఆ సువార్త భారాన్ని మనం తీసుకెళ్తున్నప్పుడు, యేసు కొరకు మనం సాక్షులుగా నిలబడినప్పుడు, లోకము చేత మనకు శ్రమ, లోకము చేత మనకు నింద, లోకము చేత మనకు అవమానం, లోకము చేత మనకు అనేక రీతిల సమస్యలు కలిగిన, యేసు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, యేసు క్రీస్తు మానవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయనను నమ్మి నమ్మకంగా జీవించినప్పుడు యేసు క్రీస్తుకు తండ్రి దగ్గర ఎలాంటి ఘనత, మెప్పు, మహిమ కలుగుచున్నదో, ఆయన నమ్మిన మనకు కూడా అట్టి మెప్పు, ఘనత కలుగుతున్నది. ప్రభు బిడ్డ, ధైర్యంగా ఆయన కుమారుడని చెబుతాం, ఆయన దేవుడని చెబుతాం, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్దాం, ఆయన మానవులే రక్షించుటకు వచ్చిన వాడని చెప్దాం, సాక్ష్యమిద్దాం. ఆ రాజ్యానికి హక్కుదారులు అవుదాం. దేవుడు తన ఇచ్చు సమస్త ఆధిపత్యములో మనము కూడా ఆధిపత్యాన్ని పొంది వారసత్వాన్ని మనము పొందుకునే వారుగా అవుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ప్రధాన పాపిని పశుప్రాయుడను పందివలే పోర్లాను, ఉక్కవలే తిరిగాను, అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, నా కుమారుడన్నావు, పరిచర్య చేయమన్నావు, నా కుమారుడన్నావు, నా పరిచర్య చేయమన్నావు. ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ప్రేమ కలిగిన తండ్రి, మా స్థితి ఏమిటో మీరు ఎరిగిన దేవుడు, అయినా తప్పిపోయి తిరుగుచున్న, సత్యమును ఎరగని అజ్ఞాన స్థితిలో ఉన్న మమ్ములను పేరు పెట్టి పిలిచావు నాయన, మమ్మను దర్శించావు నాయన, మమ్మను నీవు హక్కును చేర్చుకొని నీలో విశ్వాసముగా జీవించినట్లుగా విశ్వాస కార్యాభివృద్ధి జరిగించిన మా దేవా, నీ పిల్లల గుట్టకు అర్హులము కాము గాని అట్టి అర్హతనిస్తున్నావని నీ లేఖనాల ద్వారా బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఇట్టి అర్హతను నిరాకరించుచున్న వారు గ్రహించున్నట్లుగా మీరు చేయండి, వారి కన్నులు తెరవబడినట్లుగా చేయండి. విశ్వసించిన మేము తండ్రినైనా ఆ సత్యమును ప్రకటించుటకునైనా మమ్మను బలపరచుమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమము ద్వారా అనేకులు బలపరచబడుటకును, స్థిరపరచబడుటకును, నిన్ను అంగీకరించి ఆ కుమారత్వ అధికారాన్ని పొందుకున్నటకు సహాయం చేయండి. మహిమ తెచ్చుకుందాం, మీ నామని ఘనత తెచ్చుకుందాం. ప్రభువా, మీ కృపాక్షేమములు విస్తరింపచేయమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్య సంధి సకల దేవుని ఇది మొదలుకొని ప్రభు రాకడ వచ్చు వరకు తోడేవి విడుదల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.